కత్తుల గురించి ఇప్పుడు దొల్లి కత్తిరి 4వ తారీఖున వచ్చింది. పెద్ద కత్తిరి అన్నాడు. పెద్ద కత్తిరి అంటే అగ్ని కత్తిరి. అగ్ని కత్తిరి అగ్ని కత్తిరి 11వ తారీఖుని. చెప్పండి. కత్తిరి 15 రోజులు అయిపోయాక ఇది వస్తుంది. ఏది రోహిణి. రోహిణి రోహిణి వెళ్ళాక మొలకసారి వస్తుంది. మొలకసారి కత్తి రోహిణి వెళ్ళాక వస్తుంది. మొలసారిలో మనకి పంటలు బాగుంటాయి. అప్పుడు పంటలు అప్పుడు బాగుంటాయా? పంటలు బాగానే ఉంటాయి. రోహిణిగా వెళ్ళాక అప్పుడు రోహిణి వెళ్ళాక మొలకసారి వస్తుంది. మొలకసారి మొలకసారి వెళ్ళాక ఆరుద్ర వస్తాయి. ఆరుద్రలో మనకి ఎలా ఉంటాయి పంటలు? అప్పుడు ఏమన్నా వర్షాలకైనా మనకైనా దెబ్బతింటాయి పంటలు? అది పొగలు వచ్చింది. ఏడు ఎలా బాగుంటుంది? బాగోదు. పొగలు వచ్చాయా? పొగలు వచ్చింది. రాకూడదు. పొగలా? రాత్రులు రావాలా? ఇప్పుడు పొగలు వచ్చింది. మనకి పొగలు వచ్చింది. రాత్రి వచ్చింది. సంవత్సరం బాగుంటుంది. ఓకే ఓకే. ఇంకా తర్వాత ఉన్నాయిలే. ఇంకా ఆ తర్వాత ఈ కార్తీలు అయిపోయాక ఉత్తర కార్తీ ఏదో అరిసెలు కార్తీ అని అదని ఇదని ఉన్నాయండి. అయిపోయాక ఉత్తర కార్తీ వస్తుంది. ఉత్తర కార్తీ మాత్రం ఎగసేలు పెట్టింది. ఈ కార్తీలన్నీ ఎలా పోతే అది గుర్తుంది. పెద్దోడు పరికట్టు. అది పెద్దోళ్ళది. మాకు ఇప్పుడు ఆషాఢ చుట్టుపాటు చూస్తారండి. రేపు ఆషాఢం వస్తుందా? మైడం అమావాస్య వెళ్ళాక అమావాస్య వెళ్ళిన మన్నాడు పాడ్యం వస్తుంది. దాన్ని ఆషాఢ చుట్టుపాడ్యం అంటారు. అది చూసిపోరట. బేపంచేరి కొట్టుమీకి వచ్చి అప్పుడు పెద్దోళ్ళు పెద్ద రైతులు కూడా అప్పుడు చూసిపోరు. అది కాలం ఏమైనా బెడగొంటలోకి వెళ్ళి పొద్దు కాపాడకూడదు. అవునవును. బెడగొండలో పోయి సూర్యుడు మనకు కనపడకుండా ఉంటే మబ్బులు బాగా కమ్మేసి ఉంటాయి. గర్భంలోకి వెళ్ళిపోతే ఒరే ఏడు పర్లేదురా కాలం అని చెప్పుకుంటూరట. ఆశాల చుట్టుపాటు చూసి పోసిపోరట ఆకులు. అబ్బా. ఆ తర్వాత ఈ ఆశాల చుట్టుపాటు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆకులు గట్ట పోతుంది. ఎవరిని మామూలు చేస్తేలే బెడగొండలోకి వెళ్ళి ఆశలు పోతే మనీ కాపాడితే పొద్దు ఏడు ఇంకా తెల్లగాలమేరా తుంగపాడవల్లో దోమలు కట్టేసుకొచ్చిరా అని ఊరట. మనీ పెద్దవాళ్ళు చెప్పి ఊరండి.